డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం గుత్తనదేవి గ్రామంలో ముళ్ల పొదల్లో వదిలివేయబడిన నవజాత మగ శిశువును స్థానికుడే అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం శిశువుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుత్తనదేవి గ్రామంలో గురువారం ఉదయం తాగునీటి కుళాయి సమీపంలో ఉన్న ముళ్ల పొదల నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. ముళ్ల పొదల్లో రక్తస్రావంతో ఉన్న నవజాత మగ శిశువును గుర్తించిన గ్రామానికి చెందిన మందపాటి వీర వెంకట సత్యనారాయణ వెంటనే శిశువును బయటకు తీసి ప్రాథమిక సంరక్షణ అందించారు. అనంతరం గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. శిశువును ఎవరు ఎందుకు అక్కడ వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి శిశువు ఐసీడీఎస్ సంరక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దినేష్ అండి, సిహెచ్సిటీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ అండి. అయితే మనకు ఈరోజు ఉదయాన్న 8:30 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చిన్న బేబీని గుత్తిదేవి ప్రాంతం నుంచి మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఆ బేబీ గుత్తిదేవిలోని ఒక ప్రాంతంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఆ బేబీని ఏడవడం గమనించి అతను వెంటనే తీసుకొని మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీ కండిషన్ అంతా కూడా బాగానే ఉందండి. అయితే మా ఆసుపత్రిలో సంబంధిత వైద్యులు కూడా ఆ బేబీని పరీక్షించి ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కూడా తక్షణమే అందించి ఆ బేబీని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈ విధంగా జరిగిన సంఘటనని మనం వెంటనే పోలీసు అధికారులకు తెలియజేసి, అదేవిధంగా ఐసీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ యొక్క అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ మా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరిగింది. అదేవిధంగా బేబీకి ప్రజెంట్ స్టేబుల్గానే ఉందండి, ఫీడింగ్ కూడా తీసుకుంటుంది. అయితే మెరుగైన చికిత్స కోసం కానీ మెరుగైన యొక్క అబ్జర్వేషన్ కోసం మనం కాకినాడ జీజీహెచ్కి బేబీని రిఫర్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికైతే బేబీ అంతా కూడా కండిషన్ అంతా బాగానే ఉంది, ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటుందండి. పిల్లోడిని గబగబలాట వాళ్ళు చీరలు తెమ్మని గబగబలాట ఇలా కప్పేసి మళ్ళీ స్నానం చేయించేసి మళ్ళీ కప్పి పిల్లోడు మాకిమ్మని అందరూ వచ్చేస్తే మాకు దేవుడు చూపెట్టాడు. అక్కడ దేవుడు మాకు పరిచయం పెట్టాడు. మాకు ఎవరికి మేమే పెంచుకుంటాము అని నేను అన్నానండి. ఆ ఎరకలావిని తీసుకు చబ్బు తెప్పించి బేడి తెప్పించి దారపురీలు తెమ్మన్నది అన్నీ తెప్పించి ఎరకలావిని కాకేసి స్నానం చేయించేసి పెట్లు కోకలు తీసుకొచ్చి గబగబలాడితే పిల్లడికి కప్పేసి పక్కేసేసి పడుకోబెట్టుకున్నాను. అంతరాని ప్రెసిడెంట్ గారికి కబురని పేరు. అప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి సరే కొత్తపల్లి తీసుకెళ్ళండి, సరే వైద్యుకు ముందు బాబు చాలా చక్కగా ఉన్నాడండి. బాబు ముళ్ళు ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయి కానీ అంత పట్టింపు లేదండి, గీచుకున్నాయి. పిల్లోడు మాత్రం బంగారు బొమ్మలాగా ఉన్నాడు. పొద్దున్న ఉదయాన్నే 6 గంటలకు ఎత్తులోకి కొలాయి పడుతున్నారండి. అందరూనే కొలాయి ఎప్పుడైతే పడుతున్నారు వీళ్ళందరూ కొలాయి పనులు ఉన్నారండి. ఈ లోపల శిశువు ఆర్పు వినపడుతుందండి. అది కుక్క పందా ఏంటన్నది ఎవరికి తెలదండి. కొంతమంది ఏమో కుక్క అన్నారు, కొంతమంది ఏమో పందిరింది అన్నారు, ఇలా రకరకాలుగా అనుకున్నారండి. ఈ లోపల డొంకలోకి వెళ్ళి చూసిన దాకుండి ఆ శిశువు పడిపోయి ఉన్నదండి. శిశువు పడిపోయి ఉన్న వెంటనే తీసి గబగబలాడుతానే ఆ కంపలన్నీ తప్పించి ఆ శిశువుని బయటికి తీసి వెంటనే మా అమ్మగారు ఒళ్ళోకి ఇచ్చి శిశువు రక్తంతో ఉన్నాడండి. రక్తంతో మొత్తం ఒళ్ళన్నీ ముళ్ళయి గుచ్చుకుపోయి మొత్తం రక్తంతో కాలుతా ఇంత పొడుగు బొడ్డుతో ఉంటే అప్పుడు ఎరకలావిని కేకేసి స్నానం చేయించి ఆ బొడ్డు అది కట్ చేయించి శుభ్రంగా శిశువుకి చేయవలసిన పనులన్నీ చేయించి ఇప్పుడేనండి ఇవ్వాలేనండి రాత్రి ఇప్పుడు అవన్నీ చేయించిన తర్వాత మా అమ్మగారు ఒళ్ళు పడుకోబెట్టి ఆ ఎరకలావిని తీసుకొచ్చి చేయించాక మళ్ళీ పేషెంట్ గారికి ఫోన్ చేసి పేషెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి. మా దొడ్లో కుర్రాడు ఏ రకంగా వచ్చాడో తెలదు మాకు, దేవుడే తీసుకొచ్చాడు. మరి ఏం జరిగింది అన్నది మాకు పోయిన లేదండి. ఏం చేయాలండి అంటే అప్పుడు ఇలాగ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత చూద్దాం అనేసి మా ఊరు పేషెంట్ గారు బుల్లి గారు కొత్తపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. వెంటనే ఆటో కట్టించుకుని కొత్తపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొత్తపల్లి హాస్పిటల్లో వైద్యం చేయించామండి. ఈ లోపల డిపార్ట్మెంట్ వచ్చిందండి. తర్వాత ఆశా వర్కర్లు మొత్తం అంతా కూడా స్పందించారండి. పోలీసు కూడా వచ్చారండి. డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సార్ అందరూ వచ్చారండి. అన్నీ అడిగారు. అన్నీ ఇలాగా జరిగిందని ఎవరు ఏంటన్నది తెలదు సార్. నాకైతే ఇప్పుడు దాకా తెలదు, ఎక్కడెక్కడ వాళ్ళు అనుకుంటున్నారో
అది ఎంతవరకు అన్నది ఇంకా ముందుకు రాలేదు సార్. బాబు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. అన్నీ కూడా వైద్యం ఫుల్గా అందించాను సార్. ఇక్కడ ఇంటి దగ్గర చేసాం, చేయవలసిన పనులన్నీ చేసాం. తర్వాత హాస్పిటల్లో కూడా జాయిన్ చేసాను సార్. చూడటం లేట్ అయితే ప్రమాదం సార్. ఇంకో 10 నిమిషాలు చూడకపోయినా, పావు గంట చూడకపోయినా ఏమి ఉండదు సార్. అప్పుడే లక్కీగా అలా రావటం, అలా జరగటం కూడా తెల్లారి ముందు కాబట్టి ఒక అడుగు శిశువుకి ఉండాలని ఉంది కాబట్టి అలాగైంది సార్.